హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ మమ్మీ. ఈరోజు మా అమ్మమ్మ ఏదో స్పెషల్ చేస్తుంది. ఏం చేస్తున్నాం అమ్మ? క్యారెట్ చారు. క్యారెట్ చారు? క్యారెట్తో చారు కూడా చేసుకోవచ్చా? మంచిగా ఉంటుంది. సేమ్ ఎట్లా చేసుకోవాలి క్యారెట్ చారు? ఇలా టమాటా వేసుకోవాలి. క్యారెట్ని అయితే ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని అలానే టమాటాస్ వేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం చింతపండు అన్నిటిని వాష్ చేసుకోవాలి. ఓకే, వాటిని మంచిగా వాష్ చేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఆ వాటర్ని బాయిల్ అవ్వనియాలి. ఎంతసేపు అమ్మమ్మ? 10 నిమిషాలు. ఒక 10 minutes వరకు అంట. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం దొడ్డుప్పు, అవన్నీ యాడ్ చేసుకున్నాక ఒక 10 minutes వరకు దాన్ని బాయిల్ చేసుకోవాలి. మా అమ్మమ్మ అయితే క్యారెట్ చారుతో పాటు స్వీట్ కూడా చేయబోతుంది అనమాట. ఏం స్వీట్ అంటే ఏం స్వీట్ అమ్మమ్మ? బియ్యంతో కొత్త బియ్యంతో బియ్యంతో పాయసం అంట. ఈరోజు మా అమ్మమ్మ మొత్తం వెరైటీస్ చేస్తుంది. క్యారెట్ చారు, బియ్యం పాయసం. బియ్యం నీట్గా వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. అన్నం మంచిగా మెత్తగా బాయిల్ అయ్యే వరకు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక 1/2 hour వరకు. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకైతే క్యారెట్స్ ఇంక ఇవన్నీ మంచిగా బాయిల్ అయిపోతుంది. ఇంకొక 5 minutes బాయిల్ చేసుకొని తర్వాత ఏం చేసుకోవాలో చూసుకుందాం. అయితే క్యారెట్ ఇంకా టమాటోస్ అన్నీ బాయిల్ అయిపోయినాయి. సో బాయిల్ అయిపోయిన ఇట్లా పక్కకు తీసుకొని తర్వాత ఏం చేద్దామా? చల్లగా అయినాక మిక్సీలో వేసుకోవాలి. సో ఒక 1/2 hour తర్వాత రైస్ అయితే బాయిల్ అయిపోయింది. 1/2 hour తర్వాత అయితే రైస్ బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలమ్మా? పాలు పోసుకో, 1/2 liter పోసుకోవాలి. బాగా మరగాలి అంతే. 1/2 liter పాలు పోసుకున్నాక బాగా మరగాలి. సో మనం ఇందాక బాయిల్ చేసుకున్న క్యారెట్, టమాటో ఇంకా చింతపండుని మిక్సీ చేసుకొని వేసేసుకొని అలా వాటర్ కలుపుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకేమేమి వేసుకున్నామమ్మా? అలా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఓకే. అది మంచిగా బాయిల్ అయినాక బగారించుకోవాలంట. ఎంతసేపు పడుతుంది? మంచిగా మసిలితేనే మంచిగా ఒక 10-15 minutes పడుతుందా? ఒక 10-15 నిమిషాల వరకు దాన్ని మంచిగా బాయిల్ చేసుకొని దాన్ని బగారించుకోవాలంట. సో ఒక 10-15 తర్వాత మనకైతే క్యారెట్ చారు తయారైపోతుంది. సో ఇటు పక్క మనకి పాయసం కూడా తయారైపోతుంది. అన్నం మంచిగా బాయిల్ కానివ్వాలి. బియ్యం. సో పాయసంలోకి అయితే మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక చక్కెర వేసుకోవాలి. ఒక 1/2 kilo చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్నాక దాన్ని మంచిగా మరిగిపోయాలంట. ఎన్ని మినిట్స్ అమ్మమ్మ? అర్ధగంట పడుతుంది. ఇంకా మళ్ళీ ఇంకో 1/2 hour దాన్ని మంచిగా మరిగిపోయాలంట. సో ఒక 15 minutes తర్వాత అయితే ఇలాచీ యాడ్ చేసుకుంటున్నాము. 3 ఇలాచీ. సో ఇలాచీస్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఒక 15 minutes తర్వాత అయితే మనకి క్యారెట్ చారు అయితే మసిలిపోయింది. ఇప్పుడైతే దాన్ని మనం బగారించుకుందాం. దానికి ఏమేమి చేయాలమ్మా? దీనికి నూనె బగారించుకోనికైతే ఒక కడాయి పెట్టుకొని, సో మనం పెట్టుకున్న కడాయిలో అయితే ఒక పావు మంచి నూనె పోసుకున్న తర్వాత ఎల్లిపాయలు, తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకున్నాక అయిపోయినట్టేనా? సో మనకి పాయసం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5 minutes ఉంచుకొని సర్వ్ చేసేసుకుందాం. సో మనం బగారించుకున్న కడాయిలో అయితే మనం మిక్స్ చేసుకున్న క్యారెట్ చారు అంతా పోసేసుకోవాలి. సో అట్లా పోసేసుకున్నాక మనకైతే క్యారెట్ చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకొని టేస్ట్ ఎట్లా చూద్దాం. సో ఒక 15 minutes తర్వాత మనకైతే రైస్ బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని అయితే సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఈ 2 items ఒకవేళ మీకు నచ్చితే కన్ఫామ్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.